తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. కొన్ని మాటలు వినప్పుడు భరించలేము. దేవుడికి తెలియదు అనుకున్నారా? సుగుదల, కోపం, ఫ్రస్ట్రేషన్. బైక్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి పక్కన పాడేసి రోడ్డు పక్కన ఒక సేవకుని కడుపుని పుట్టి ఎందుకు నా లైఫ్ ఇలాగ అయిపోయింది? ఎవరి కాలంలో ఎంతగా నీ పరిచయం చేశాను ప్రభువా, ఈరోజు నా బ్రతికేంటి ఇలాగ అయిపోయింది. నా ఏడుపు, నా కన్నీటిని, నా వయసుకు తెలియని కోపాన్ని ఇక్కడే పెట్టాను నేను. యు ఆర్ మై మిజైల్, యు ఆర్ మై మిషన్ జాషువా. ఏడ్పు, రోదన, వేదన, అయ్య బాబాయ్ శ్రమ మనకి ఉంటాయి. తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. కొన్ని మాటలు వినప్పుడు భరించలేం. కొన్ని విషయాలు చూసినప్పుడు భరించలేం. మన హృదయం వేదన అయిపోతే ఆ టైంలో ఏం చేస్తాం? వాట్సాప్లో స్టేటస్లు పెడతాం. ఆ టైంలో ఏం చేస్తాం? మూలకెళ్ళి మూతి ముడుచుకొని పడుకుంటాం. అందుకు కాదు అక్క, నేను చెప్తున్నా చెల్లి, బాధలు ఉంటాయి, ఉంటాయి ఉంటాయి తట్టుకోలేని స్థితులు ఉంటాయి. ఉన్నాయా ఈరోజు నీ జీవితంలో? ఏదో ఒంటరి అనిపిస్తుందా? నీకు అనాథని అనిపిస్తుందా? ఎవరు లేరన్నట్టు అనిపిస్తుందా? ఏడుస్తున్నావా? రోధిస్తున్నావా? మునిగిపోయావా శోకములో? అయితే ఒక అద్భుతమైన మాట చెప్తున్నానండి. ఆ రోదన్ని, ఆ ఏడుపుని, ఆ మూలుగుల్ని, వాటిని ప్రార్థనగా మలిచారు. హల్లెలూయా. ఆ ఏడుపుని దేవుని సన్నిధిలో విత్తనాలుగా వేశారు. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, భరించలేని భారం ఉంది కదా నీ గుండెల్లో, ఏడుపు వస్తుంది కదా. ఒక మాట చెప్పనా, ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి గుండె బాదుకుని ఏడు. నీ ఏడుపుని ప్రార్థనగా చేయి, నీ రోదనని ప్రార్థనగా చేయి. నాకు దేవుడు చెప్తున్నాడు, చాలామంది భరించలేని పరిస్థితిలో ఉన్నారు, తట్టుకోలేని స్థితిగతులు ఉన్నారు. నాకు తెలియదు అనుకున్నారా? దేవుడికి తెలియదు అనుకున్నారా? అక్క, తమ్ముడు, చెల్లి, ఏదో తెలియని అన్నీ ఉన్నాయి, ఏదో లేనట్టు ఇంట్లో ఏడుస్తున్నావు నువ్వు. ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని ఏం చేయాలో తెలియక ఫోన్ పట్టుకొని ఆ ఏడుపు స్టేటస్లన్నీ చూస్తున్నావు. క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. చూసేవాడు కాదు నువ్వు. అన్నమ్మని విసిగిస్తుంటే, అన్నమ్మ కోపం పుట్టిస్తుంటే, అన్నమ్మని ఏడిపిస్తుంటే, అన్నమ్మని పెనిన్న భయంకరంగా మాట్లాడుతుంటే, అన్నమ్మ చచ్చిపోలా, అన్నమ్మ పారిపోలా. ఏం చేసింది చెప్పనా? ఆ ఏడుపుని, ఆ కోపాన్ని, ఆ విసుగుదలని దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళింది. ఆమేన్. అన్నమ్మ కన్నీటిని తీసుకెళ్ళింది, ఏడుపుని తీసుకెళ్ళింది, కోపాన్ని తీసుకెళ్ళింది, విసుగుదాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇక తనలో తనలేదు. విసుగుదల, కోపం, ఫ్రస్ట్రేషన్. తమ్ముడు, చెల్లి, అక్క, తెలియని కోపం వచ్చేస్తుందా? ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందా? చేతులు తీసుకెళ్ళి కొట్టేసుకుందాం. ఫోన్లు బద్దలు కొట్టేసేవా? బైక్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి పక్కన పాడేసి రోడ్డు పక్కన ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని నిలబడి ఆలోచిస్తున్నావా? కోపమా నాన్న? నేను ఒకనొక దినాల్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నాకు ఎంత కోపం పెరిగిపోయిందంటే, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి? ఒక సేవకుని కడుపుని పుట్టి ఎందుకు నా లైఫ్ ఇలాగ అయిపోయింది? వేదన, వేదన, వేదన. ఇదే మందిరములో నేను ఇదే గుమ్మం దగ్గర నిలబడి ఇలాగే మాట్లాడాను దేవునితో. ఏంటి, వాట్ ఈజ్ మై లైఫ్ లార్డ్? హూ యామ్ ఐ? నేను ఎవరిని ప్రభువా? ఎందుకు ఈ తల్లి గర్భాన్ని ఈ తండ్రికి పుట్టించావు? నన్ను చూస్తే అందరూ ప్రేమించేవాళ్ళు, కానీ నన్ను యారా అనేవాడు కూడా లేదు కదా ఆయన. కానీ ఈరోజు నా బ్రతికేంటి ఇలాగైపోయింది? ఫ్రస్ట్రేషన్ గడ్డాలు పెంచేసాను. ఏం చేస్తాను తెలియట్లేదు. గొడవలకి వెళ్ళిపోతున్నా, కొట్లాట్లకి వెళ్ళిపోతున్నాను. ఫోన్ పట్టుకొని సినిమా పాటలు పెట్టుకొని ఏడుపు పాటలు వింటున్నాను. సారో సాంగ్స్ వింటున్నాను, విలాప పాటలు వింటూ ఆ చెవి దగ్గర పెట్టుకొని వింటూ 24 గంటలు ఏడ్చే ఉండండి. నేను 24 hours ఏడ్చాను, ఏడుస్తూ. ఒకరోజు ఏం చేయాలో తెలియట్లా, ఫ్రస్ట్రేషన్, గుండె పగిలిపోయి తెలియక
ఇదే బలిపీఠం దగ్గరికి వచ్చి మోకాలేసి ప్రార్థన చేసి అన్నాడు, ప్రభా ఏంటైనా నా బ్రతుకు, ఏడుస్తున్నానయ్యా, నాకు చచ్చిపోవాలనిపిస్తుందయ్యా, కోపం పెరిగిపోతుందయ్యా, నా లైఫ్ ఏంటో అర్థం కావట్లేదయ్యా, శూన్యమైపోయిందయ్యా, జీరో అయిపోయానయ్యా. ఎవరి కాలంలో ఎంతగా నీ పరిచయం చేశాను ప్రభువా, అసలు కనీసం పాపం అంటే తెలియకుండా 23 సంవత్సరాలు పెరిగాను ప్రభువా. ఈరోజు నా బ్రతుకేంటి ఇలాగైపోయింది, చావే శరణమా, ఇక బ్రతుకు లేదా? ఏ ఊరు వారు నన్ను ప్రేమించారో, ఏ సంఘపు వారు నన్ను ఆదరించారో, ప్రేమించారో, వారి దృష్టికి ఒక హేళన పాత్రగా అయిపోయానయ్యా, అవమానపు పాత్రగా అయిపోయానయ్యా. నా గురించి జనులు మాట్లాడుకుంటున్నారు ప్రభువా, నా పరిస్థితి ఇది నాయనా, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా అని నా కన్నీటిని, నా భారాన్ని, నా విసుగుదలని, నా కోపాన్ని, నా స్థితి అంతటిని వేసి ముందు పెట్టే నేను శానాత్మరాత్రియాస్ పరాతంది అలా ఎలా అదేం మన ఆశాక్తుల కన్నా అద్భుతం చెప్తానేనండి. ఈ మందిరంలోకి వచ్చి నా ఏడుపుని, నా కన్నీటిని, నా విసుగుదలని, కోపాన్ని ఇక్కడే పెట్టాను. నేను మందిరం నుంచి వెళ్ళినప్పుడు ఒక సేవకుని పిలుపుతో నా బ్రతుకు నూతన పరుచుకొని వచ్చినట్లు వెళ్ళలేదు. నా దేవుడు నన్ను యవనస్తుల కోసం పిలుచుకొని తన సేవకునిగా నన్ను మలుచుకొని అంత దినాలలో నేను సిద్ధపరిచిన ఆయుధం, గురి చూచి వదిలే ఆయుధం నువ్వు. You are my missile. You are my mission, Joshua. You are not a person. You are not an ordinary. You are my mission. I am his mission. రాధార్మయ శాఖల ఆ రోజు చెప్పాడు, గురి చూచి వదులుతున్నా నిన్ను, గురి చూచి వదులుతున్నా నిన్ను, రైట్ టైంలో రైట్ పాయింట్కి నిన్ను వదులుతున్నా, నువ్వు వదులుతున్నా నిన్ను, ఇదిగో దుర్గములను కుప్పకూల్చాలి. నిలబెట్టాడు ఒకటే మాట అన్నాడు, శ్రమల్లో, యుద్ధాల్లో, పరిస్థితులు, ఆపత్కాల్లో నిలబడాలి. నిలబడ్డాను. ప్రభు వదులుతో మొదలుపెట్టాడు. భయంకరంగా నన్ను దేవుడు ఎప్పుడైతే వదిలేడో మీరు నమ్మండి, ఈరోజు మీరు చూస్తున్న నాయన జోషువా ఒకనొక రోజున కోపంతో, విసుగుదలతో, ఏడుపుతో, చచ్చిపోయే పరిస్థితుల్లో మందిరములో మోకాళ్ళేసి ఏడ్చి చావు కోసం చచ్చిపోతాను ప్రభా, ఈ రోజు నువ్వు మాట్లాడకపోతే ఏడ్చిన ఒక వ్యక్తి అండి. ఈ రోజున ఈ ఏడుపుని ప్రార్థనగా ఎప్పుడైతే మారిందో ఆ ప్రార్థన విజయముగా నా చేతిలోకి వచ్చింది, ఆయుధంగా నా చేతిలోకి వచ్చింది. ప్రార్థన నన్ను పరిపూర్ణుడిగా మారుస్తుంది. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. నేను ప్రవచిస్తున్నా మీ తల మీద, మీరు మిషన్, నాట్ ఏ పర్సన్, యు ఆర్ ఎ మిషన్. శబలబరతునా తరంధయలనా, నేను ప్రవచిస్తున్నా నీకు, యు ఆర్ నాట్ ఏ పర్సన్, యు ఆర్ ఎ మిషన్. లహందనమ శక్తులు, యు ఆర్ ఎ మిజైల్, యు ఆర్ ఎ డైనమైట్, యు ఆర్ ఎన్ హ్యాండ్ బాదుమాల్, యు ఆర్ ఎన్ ఫైర్ యారో. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఇదిగో తల్లిదండ్రులు లేకపోవచ్చు, పేద కుటుంబంలో పుట్టొచ్చు, ఎక్కడో పల్లెటూరులోనే బ్రతకొచ్చు, నీ జీవితం ఏమీ లేనట్టు అయిపోవచ్చు. కానీ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యు ఆర్ ఎ మిజైల్. ప్రైజ్ ది లార్డ్. గురి చూచి వదలపోతున్నాడు ఇక్కడి నుంచి నిన్ను, గురి చూచి వదలపోతున్నాడు నిన్ను. శత్రు గుండెను చీల్చే సింహాన్ని నువ్వు, శత్రు దుర్గాల్ని కూల్చే అభిషక్తుడు నీవు. శత్రు నీ ముందుకొచ్చిందా, శత్రు తల చితక కొట్టబడాలి. ఎస్తేర్ పెళ్లి చేసుకొని పంపలేదు ఇంట్లోకి.
నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నాకు వివాహం చేశారు, ఎందుకు ఈ ఊరు పంపించారు, ఎందుకు ఈ ఇంట్లో పంపించారు. నో, యు ఆర్ ఎ మిషన్. ఒక మిషన్తో నిన్ను ఆశను కూడా పంపాడు దేవుడు. చెప్పాలి బట్ట. ఒక మిషన్తో గన్నవరం పంపాడు, ఒక మిషన్తో హైదరాబాద్ పంపాడు, ఒక మిషన్తో వైజాగ్ పంపాడు, ఒక మిషన్తో మహారాష్ట్ర పంపాడు, ఒక మిషన్తో గుజరాత్ పంపాడు, ఒక మిషన్తో బెంగాల్ పంపాడు. ఒక మిషన్తోనే దేవుడు నిన్ను పంపాడు. యువర్ మిషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎన్లార్జ్. ఇట్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్పాలి. యాదృచ్ఛికంగా రాలా, ఒక మిషన్తో వచ్చాము ఇక్కడికి. ఆమె చెప్పండి. ఒక యవన కాలంలో 16-17 సంవత్సరాల వయసులో వివాహమైన ఏ యవనస్తురాలని ఏం కోరుకుంటుంది? భర్తతో హ్యాపీగా ఉండాలి, బయట తిరగాలి, ఊర్లు వెళ్ళాలి. నాకంటూ సుఖం ఉండదా? ఏ ఆడపిల్లకు ఉండదండి ఆశలో? ఏ ఆడపిల్లకు ఉండో? కాసేపు అలాగ ఉండాలి, మా ఆయనతో ఉండాలి, ఎప్పుడు పరిచర్య అనిపిదా? అనిపిస్తుంది. కానీ నువ్వు పర్సన్ అయితే పర్లా, నువ్వు పర్సన్ కాదు, నువ్వు మిషన్. అనిపిదా తమ్ముడు? యవన కాలంలో ఉన్నప్పుడు బతకాలి, తిండి తినాలి, అమ్మాయిని ప్రేమించాలి, చాటింగ్ చేయాలి, యూట్యూబ్ చూడాలి అనిపించదనా యవన కాలం? బట్ నువ్వు పర్సన్ అయితే పర్లా, యు ఆర్ ఎ మిషన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ పక్కనకి షేక్ అండి చెప్పు. నీ ఏడుపుని, బాధని, భారాన్ని, కోపాన్ని, విసుగుదలని వాడు ఏం చేయి, వాడుకో. నీకు మామూలుగా కన్నీళ్ళు రావు కదా, ఎవరో గట్టిగా తిట్టినప్పుడు వస్తాయిగా, వాడుకో. కన్నీళ్ళు వచ్చేస్తే అర్జెంట్గా చర్చిలోకి వెళ్ళిపోయేసేస్తా. వాడు రే నీ బాధని, భారాన్ని, కన్నీటిని వాడుకోరా, గొప్పడు అవుతావు. నీ మూలుగును వాడుకో, నీ రోదన వాడుకో. ఇట్స్ ఎన్ అనాయింటింగ్. హల్లెలూయా. ఇట్స్ ఎన్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. మూలుగు అన్య భాషల కన్నా పెద్ద ప్రార్థన అది. మూలుగులు అత్తరే, మూలుగులు అందరికి రావయ్యి, బాగా నలిగిపోయి గుండె వేసారిపోయి. నేను కొంతమందినే చూసే మూలుగుల్లో ప్రార్థన చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ ప్రేయర్ దేంట్లో చేశారు చెప్పనా? నాట్ ఇన్ ద అన్ని భాషల్లో కాదు, మూలుగడం. ఆ మూలుగుడు ఇట్స్ ఎన్ అనాయింటింగ్. యూజ్ దట్. హల్లెలూయా. ఇట్స్ ఎ పవర్. నీలో నుంచి మూలుగు వస్తుంది, అది పవర్. ఆ పవర్ని సన్నిధిలో పెట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రార్థన దుఃఖంతోనే వెళ్ళద్ది, సంతోషాన్ని ఊర్లో ఆగుద్ది. ఏ ఊర్లో ఆగుద్దిరా? పక్కన చెప్పు, సంతోషాన్ని ఊర్లో ఆగిపోతున్నాం. ఇది రేపటి నుంచే మొదలవబోతుంది. ఇది రేపటి నుంచే మొదలవబోతుంది. హల్లెలూయా. నేను ఎప్పుడే చెప్తాను, ప్రార్థన చేసేవాడిదే పై చేయి, ఆడే అధికారి. యూజ్ఫుల్ పర్సన్ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ టు దట్ కంట్రీ. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడిదే గెలుపు, మోకాళ్ళు వేసినోడిదే గెలుపు, కన్నీరు కార్చినోడిదే గెలుపు, కడుపు కట్టుకున్నోడిదే గెలుపు, రోధించినోడిదే గెలుపు, ఏడ్చినోడిదే గెలుపు.